కార్పొరేషన్లో ఏర్పాటు చేసినటువంటి మన డబ్బు ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి స్థానిక కమిషనర్ గారు వసంత గారు, అదేవిధంగా మాజీ మేయర్ శాంతి కోటేష్ గారు, పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ యాదవ్ గారు, అదేవిధంగా మా సోదరిమణి హరిత గారు, శంకర్ గారు వాళ్ళ కూతురు, అదేవిధంగా మా మిత్రులందరూ కార్పొరేటర్లు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, అదేవిధంగా మా జయపాల్ రెడ్డి గారు, మహిళా సోదరులందరూ, మా అక్క సుగుణక్క గారు, మిగతా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా గొప్ప దినం, ఎందుకంటే జవహర్ నగర్ పుట్టిన నుంచి ఈ రోజు వరకు పట్టాలు ఇవ్వాలంటే కష్టమైంది. 60 గజాల కాగితం ఇయ్యనికే వాళ్ళ అయ్య జాగిరించినట్టు బాధపడుతూ ఉన్నారు పైన ఉన్నవాళ్ళు. అట్లా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరికీ ఇల్లు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఈ నియోజకవర్గంలో 3,500 ఇళ్లు వస్తే ఈడ దాదాపు 303 ఇళ్లు ఇవ్వాలని ఆలోచన చేసినాం. అందులో కొన్ని వెరిఫికేషన్లో ఉన్నాయి, ఇంకొన్ని శాంక్షన్ వచ్చినాయి. ఇవన్నీ ఖచ్చితంగా కొన్ని లోపాల వల్ల ఆగిపోయినాయని చెప్పి ఇప్పుడే డి గారు కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. లోపాలు అనేది ఏంటి అంటే, మనం ఎవరి దగ్గరలో ఒక పట్టా కొనుక్కున్నాం, నోటు వేసుకొని నాకు ఇల్లు కావాలని పెట్టుకున్నాం. అది కొన్ని సంకేతం లోపాల వల్ల మన పేరు మీద గవర్నమెంట్ ఇచ్చిన పట్టా లేదు కనుక ఆగిపోయింది. అట్లా కొన్ని లోపాలు ఉన్నాయి. అవన్నింటినీ కూడా ఇక్కడ మాజీ కార్పొరేటర్లు ఉన్నారు, మరి మాజీ నాయకులు ఉన్నారు. మా సోదరిమణి అనంతలక్ష్మి గారు ముందు రకాలి పక్కదల. అయితే మీరందరూ పార్టీ కోసం కష్టపడ్డవాళ్ళు. ఇలా ఈ చిన్న దాంట్లో మనం పెట్టి ఆలోచన చేసేసరికి చాలా మంది బయట ఉన్నారు. నేను అందరినీ కోరేది ఏంటంటే, మీరందరూ కార్పొరేటర్ గా పోటీ చేయాలనే ఆలోచనతో ప్రజా జీవితంలో 10 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. నేను ఎన్నడూ ప్రతిపక్షంలో ఉండి వచ్చినా నాకు ఇక్కడ ఒక 10-20 మంది కట్టుకోరు. ఆ 10-20 మందిలో 8-9 మంది ముందే కూర్చున్నాము కదా. అందుకోసం నేను ఏమంటున్నానంటే, ప్రతి ఒక్క కార్యకర్త మనం 10 ఏళ్ళు కష్టపడ్డది వేరు, ఇప్పుడు అధికారం వచ్చినది కష్టపడేది వేరు. దయచేసి మీకు 300 కాకుండా ఇంకా 300 ఇల్లు ఇచ్చినా కట్టుకున్నటువంటి జనాలు ఉన్నారు. జవహర్ నగర్ కాలనీలో దాదాపు మనం 600 ఇల్లు ఇవ్వచ్చు నా ఆలోచన. కానీ అప్లికేషన్గా మనకు వచ్చినవన్నీ కూడా రిజెక్ట్ అవుతా ఉన్నాయి. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయంటే, నా ఆలోచన నేను చూస్తా ఉన్నా ఊళ్ళల్లో పోతే, మనం ఎవరి దగ్గరలో పట్టా కొనుక్కొని ఉన్నాం, నాకు జాగా ఉన్నది, ఇల్లు ఇవ్వని చెప్పి పెట్టుకోలేదు. అందరూ డబుల్ బెడ్రూమ్ పెట్టుకోమంటే అందరూ డబుల్ బెడ్రూమ్ పెట్టుకోవాలి. కానీ ఈ స్కీమ్ ఏంటి, రాష్ట్రంలో 1,40,000 ఇల్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నారు. అంటే 4 లక్షల ఇల్లు ఇస్తున్నారు. మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇల్లు వచ్చినాయి. అవి ఎవరికి కట్టియాలి? పేదవాళ్ళకి కట్టియాలి. పేదవాళ్ళకి ఆలోచన రావట్లేదు. మనం కట్టించే ఇల్లు ఇప్పుడు ఇక్కడి నుంచి 1 పిల్లలు, 2 పిల్లలు, 4 పిల్లలు, అంటే దాదాపు 6 పిల్లలు వేసుకోవచ్చు. 6 పిల్లలు వేసుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ పెద్ద మొత్తం కట్టుకోవచ్చు, 600 స్క్వేర్ ఫీట్లు కట్టుకోవచ్చు. కానీ మనకు స్థలం 100 గజాలు ఉందనుకో, కరెక్ట్ వాస్తు ప్రకారం డిజైన్ చేసుకో. మీరందరూ మీ పిల్లలు చదువుకొని ఉంటారు. ఇక్కడ డి గారు వార్డ్ ఆఫీసర్లు, మీకు మా మాజీ కార్పొరేటర్లు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులు అందరూ కూడా మీకు సహకరిస్తారు. మీరేం చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతం 600 ఫీట్లు కట్టుకోండి. తర్వాత మనం బతకలుంటే పిల్లలు పెద్దగా అవుతా ఉంటారు, మనం కూడా కొంచెం ఆస్తులు సంపాదిస్తాం. అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఇంకా 2 రూములు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. లేదంటే మీద కూడా కట్టుకునే అవకాశం ఉంటుంది. మీరు 6 పిల్లలకు సరిపోయే ఇల్లును
ముగ్గు పోసుకొని 600 స్క్వేర్ ఫీట్ అంటే 400 నుంచి 600 మధ్యలో మీరు ఖాళీ గుణాన్ని తీసి పిల్లల గుంతలేసి బీమ్ వేయగానే మీ అకౌంట్లో ₹1,00,000 ఇస్తారు. బీమ్ వేయగానే ఆ బీమ్ నుంచి గోడ వచ్చేసరికి ఇంకొక ₹1,00,000. Hello everyone, Namaste, this is Sushmita Banerjee. Please like, comment and share and also subscribe TSR News channel. Thank you so much. Bye bye.